అంటే ఐ విల్ టెల్ యూ సత్యం సుందరం ఒక గుడ్ ఎగ్జాంపులే. బట్ సత్యం సుందరం నేను ఏమంటానంటే దాన్ని తెలుగులో తమిళ్లో అంతగా ప్రమోట్ చేయలేదు. దట్స్ వన్ ఆఫ్ ది రీజన్. అంటే దానికి రీచ్ పరంగా కూడా అంటే నా అబ్జర్వేషన్ అది. మీరు అదే టైంలో వచ్చిన అమరన్ కా మన లక్కీ భాస్కర్ అవి ఆడినాయి కదా, మరి కరెక్ట్గా ప్రమోట్ చేశారు. అంటే దట్ వాజ్ వాళ్ళకి ఇంటెన్షన్ కూడా అనలేము, వాళ్ళ ఫోకస్ దీని మీద లేకుండేదని నా ఫీలింగ్ కంపారిటివ్లీ ఆ సినిమాకి. మీరు ఆ సినిమా కేస్ స్టడీ కదా. ఇప్పుడు అమరన్ అనుకోండి, ఆయనకి ఇక్కడ మార్కెట్ ఉంది అని తెలుసు, సో దాన్ని తగ్గట్టుగానే ప్రమోట్ చేశారు. సాయి పల్లవి ఫ్యాక్టర్ కూడా ఉండింది, సో మనకు మోర్ రిలేటబుల్ ఫ్యాక్టరీ ఉంది. సత్యం సుందరం ఏంటంటే కొంచెం డీప్ సినిమా లవర్స్కే కొంచెం ఎక్కుతుంది ఆ సినిమా, మోర్ ఆఫ్ కమర్షియల్ కంటే వైడర్ ఆడియన్స్ లాజిక్లో మాట్లాడితే అది డెఫినెట్లీ మాస్టర్ పీస్, దాంట్లో డౌట్ లేదు. నేను మార్నింగ్ షో వెళ్ళాను ఆ సినిమాకి, నాకు ట్రైలర్ నచ్చింది, మార్నింగ్ షో వెళ్ళిపోయాను ఏం ఆలోచించకుండా అంతే. బట్ అందరూ అలా సినిమా చూడరు కదా, దే విల్ లుక్ ఫర్ కమర్షియల్ థింగ్స్.